మీ కూతురు మాట మీ అల్లుడు వింటే మీ కూతురు గొప్ప తెలివిమంతురాలు, మీరేమో అదృష్టవంతులు, మీ అల్లుడేమో దేవుడు. అదే మీ కోడలి మాట మీ కొడుకు వింటే మీ కోడలేమో రాక్షసి, గయ్యాలి గంప, ఇక మీ కొడుకేమో చేతగాని వాడు, దద్దమ్మ అని అంటూ ఉంటారు. మా కొడుకుని మాకు కాకుండా చేసింది, వాడికి ఏం మందు పెట్టిద్దో రాక్షసి అని ఆ అమ్మాయిని ఆడిపోసుకుంటూ ఉంటారు. మీకు గనక కొడుకుంటే మీ కొడుకు మాట, మీ అందరి మాట, మీ చుట్టాల మాట, అందరి మాట మీ కోడలే వినాలి, తగ్గి ఉండాలి. అదే మీ కూతురు అయితే అంతే, మీ అల్లుడు మీ కూతురు మాట వినాలి, మీ అల్లుడు బంధువులు వినాలి, అందరూ కూడా మీ కూతురు మాటే వినాలి అంటారు. ఇది ఎక్కడి న్యాయం అమ్మా? ఏ రాజ్యాంగంలో రాశారు? ఇది మీరే కనిపెట్టారా ఏంటి? మీలాంటి వాళ్ళకి రాజ్యాంగం రాయమని ఇస్తే ఈ దేశం ఎప్పుడో సర్వనాశనం అయిపోయి ఉండేది. నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని కూడా నీ కన్న కూతురే అనుకొని చూసుకున్నావనుకో, ఒకానొక నాటికి నీకు అవసరమైనప్పుడు ఆ నీ కోడలే నీకు కూతురుగా మారి తన తల్లిదండ్రుల కంటే కూడా నిన్నే ఎక్కువగా ప్రేమిస్తుంది, నిన్నే ఎక్కువగా చూసుకుంటుంది అనేది గుర్తుంచుకుంటే నీకే మంచిది. లేదనుకో నీ గతి వృద్ధాశ్రమం పాలే అవుతుంది. ఇలాంటి వాళ్ళ వల్లే కదా వృద్ధాశ్రమాలు అనేవి పెరుగుతున్నాయి. ముందుగా వాళ్ళు వయస్సులో ఉన్నప్పుడు కోడల్ని ఈ విధంగా నానా కష్టాలు పెడుతూ ఉంటారు. తర్వాత ఆ కోడళ్ళకి చిర్రెత్తుకొచ్చి వీళ్ళకి చేత కానప్పుడు వృద్ధాశ్రమానికి పంపిస్తూ ఉంటారు. మీరే సవ్యంగా ఉంటే తర్వాత వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తారు చెప్పు? తల్లిదండ్రులకు వాళ్ళకంటే కూడాను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు, మీకే మంచి గౌరవ మర్యాదలు ఇస్తాయి. వాటిని మీరు నిలబెట్టుకుంటారా లేదా అనేది మీ చేతిలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి.